దేవునికి స్తోత్రం. చెప్పింది 4 మాటలు మరలా లాస్ట్లో అడుగుతాను. లాస్ట్లో ఏం చేస్తాను? అడుగుతాను. రైట్, మంచిది. పరిశుద్ధ లేఖనాల నుండి ఈరోజున ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మనుషుని కోరికలు. ఏ కోరికలు? మనుషుని కోరికలు. మనిషికి ఏ ఏ కోరికలు ఉంటాయి? సహజంగా మనకు తెలుసు. చిన్నపిల్లలకి ఏం కోరిక ఉంటుంది చెప్పండి మీరు? అయ్యో మాట్లాడమ్మా, మీరు చాలా సీరియస్గా ఉన్నారు. అవునా? చిన్నపిల్లల కోరిక ఏంటి? పప్పలు కావాలి. మరి పెద్దల వయసులో ఉన్న వాళ్ళ కోరిక ఏంటి? అది బండ్లు కావాలి, ఇలాగా పెళ్లి చేసుకోవాలి, బాస్ వచ్చినా రాకపోయినా. రైట్, నిజమే. పెళ్లి చేసుకోవాలి కోరిక, ఉద్యోగం చేసుకోవాలి కోరిక, ఎంజాయ్ చేయాలి కోరిక, సంపాదించాలి కోరిక, ఇల్లు కట్టుకోవాలి కోరిక. మనిషికి భూమి మీద రకరకాలైన కోరికలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ 4 విషయాలు నేను మీతో చెప్పి నేను ముగిస్తాను. దావీదుకు ఒక కోరిక ఉంది. దావీదుకు ఒక కోరిక. దావీదు కోరిక ఏమిటి అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము ఒక కోరిక కలిగి ఉన్నాడు తన జీవితాలలో. తన కోరిక విషయములో మనం చూసినప్పుడు జ్ఞాపకము చేయబడుతున్న మాట అంటాడు. 29వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారమును, పనికి బంగారమును, వెండి పనికి వెండియు, ఇత్తడి పనికి ఇత్తడియు, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములు గల రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్ళ, నానా రత్నములను, తెల్ల సనువురాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులను కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తముగా నేను ఇచ్చేదాను. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క కోరిక ఏమిటి అంటే, దేవుని మందిరాన్ని కట్టాలి. ఏం కట్టాలి? దేవుని మందిరం. చూసారా? దేవుని మందిరమును కట్టాలి. ఆ మందిరమును కడితే ఆ మందిరములో అనేక మంది బాగుపరచబడాలి, అనేక మంది మేలు పొందాలి. ఆ మందిరములో అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి మొరపెట్టడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో కలిసి నడవడానికి, ఇలాంటి సందేశాలు వినడానికి దేవాలయం అనగా దేవుని మందిరమును కట్టాలని దావీదుకు ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ 3వ వచనములో చక్కటి మాట అంటున్నాడు. ఏమని జ్ఞాపకము చేస్తున్నాడు అని చూసినప్పుడు ఆయన అంటున్నాడండి, ప్రియ దేవుని బిడలరా, ఏమంటాడు? నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తముగా నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని మందిరము కట్టాలి. తనకున్న బంగారము, తనకున్న వస్తువులు, తనకున్నటువంటి విలువైనటువంటిది ఏ పనికి ఆ పని దేనికి సంబంధించింది అది ఇవ్వాలి. మందిరము కట్టాలి కట్టాలి అనేటువంటి కోరిక దావీదులో ఉండిపోయెను. దేవుని మందిరం అండి సకల ప్రజలకు ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థన మందిరము నిర్మించబడాలి అని
ఆలోచన కలిగిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం. తన ఇల్లు కట్టాలని కోరిక కాదు, ఇంకేదో కట్టాలని కోరిక కాదు, తన బంగారము ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా ఇచ్చి దేవుని మందిరము కట్టాలని ఒక మంచి కోరిక తనలో ఉండిపోయింది. నేను సంపాదించిన నా ఆస్తిలో, నా రెక్కల కష్టములో, ధనముతో నా దేవుని మందిరానికి నేను ఇస్తాను, మందిరము కట్టబడాలి. దేవుని మందిరాని కోసము, కట్టుడ కోసము ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. ఆ మందిరము నిమిత్తముగా తాను కూడా దాచి ఉంచాడు. తన రెక్కల కష్టాన్ని, తన సొంత ధనాన్ని దాచి పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని పని కోసం అండి, దేవుని మందిరము కోసం, దేవుని పని కోసం. ఎందుకంటే ఆ పని అలా ఉండడం వీలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యము చెలవిస్తూ ఉంది. మందిరం పని పాడైన తర్వాత ఏమంటాడంటే, ఒక దైవజనుడు మాట జ్ఞాపకము చేస్తూ అంటాడు. ఏమంటాడంటే, నెహెమ్యా ఒక మాట చెబుతూ ఉన్నాడు. మందిరము పాడైపోయి ఉంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి, సరాంబిలు వేసుకోవడానికి, మీ గుడారాలు కట్టుకోవడానికి ఇది సమయమా? ఇది సమయము కాదు అని చెప్పు ఎప్పుడైతే హెచ్చరించాడో లేదో, అందరూ కలిసి ఆ అడవిలోనికి వెళ్ళి మ్రానులు తీసుకొచ్చి దేవుని మందిరాన్ని కట్టడానికి వాళ్ళు పూనుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరము పట్ల ఆశ కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు, నిజంగా తనకున్న కోరిక అని చెప్పొచ్చండి, అది కట్టేటంత వరకు కూడా తన ఆలోచన కలిగి ఉన్నాడు. కట్టాలని చాలా ఆశ ఉంది. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు దేవుని మందిరాన్ని నువ్వు కట్టలేవు, నీ గర్భమున పుట్టబోతున్న నీ కుమారుడైనటువంటి సొలొమోను కడతాడు. దేవునికి స్తోత్రం. తన చేతులతో కట్టడానికి అవకాశం లేదు. కట్టాలని ఆశ ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు అనుమతించలేదు. తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుని మందిరము కట్టడానికి. ఆ సొలొమోను దేవుని మందిరాన్ని కడితే, ఆ యొక్క మందిరం యొక్క విధానాన్ని చూసినప్పుడు షేబా దేశపు రాణి కూడా వచ్చంట. సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడిపోయిందంట. దేవునికి స్తోత్రం. కానీ దేవుని మందిరము కట్టాలని కోరిక తనలో ఉండింది. రెండో వ్యక్తిని నేను మీ ముందు ఉంచుతున్నాను. అక్కడ మనం చూస్తే జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అయినను నాకున్న పనికి ఫల సాధనమైనదని ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ కలిగి ఉన్నది. అది నాకు మరీ మేలు. రెండోది, అపోస్తుడైన పౌలు కోరిక ఏమిటంటే, నేను బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఎవరి కోసం బ్రతకాలి? ఆయన కోరిక అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నిజంగా మాట చూసినప్పుడు జ్ఞాపకము చేస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, సావైతే అది లాభము అని చెబుతూ ఆయన జ్ఞాపకము చేస్తూ అంటున్నాడు 23లో, ఈ రెంటిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ కలిగి. చూసారండి, నేను వెడలిపోయి క్రీస్తుతో కలిసి ఉండాలని నాకు ఆశ కలిగి ఉంది. అది ఎంతో నిజంగా తనకున్న ఆశ, తనకున్న నమ్మకము, తనకున్న విశ్వాసము, తన కోరిక ఏమిటంటే క్రీస్తు కోసము. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం అండి?
క్రీస్తుని కలిగి ఉండాలి. నిజంగా తన జీవితంలో చూస్తే క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కోసము జీవించాలి. బ్రతుకుతే యేసు కోసమే, చచ్చిపోతే యేసు కోసమే. నేను వెడలిపోయిన తర్వాత నేను కలిసిన దేవునితో ఉండడమే అది నాకు మరీ మేలు. గట్టిగా స్తోత్రం చెప్తారా? పౌలు కోరిక భౌతికంగా తినే దాని గురించి, త్రాగే దాని గురించి, అనుభవించే వాటిని గురించి తన ఉద్దేశ ప్రకారంగా కోరికలు లేవు. పౌలుకి రక్తము సీముంది, తనకి కూడా శరీర కోరికలు ఉండొచ్చు. కానీ శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలన్నిటిని చంపుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కోరికలు ఉన్నప్పుడే ఏం చేశాడో తెలుసా? ఈయన ఒక సాక్ష్యం చెప్పాడు, ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. దమస్కు మార్గాన వెళ్తున్నప్పుడు ఏం చేశాడంట? ఒక్క దెబ్బ కొట్టాడు ఆయన. ఎవరు? ఒక్క దెబ్బ కొట్టాడు. పట్ట పగలే 3 గంటల సమయంలో కింద పడ్డాడు, గ్రుడ్డివాడైపోయాడు. 3 రోజులు ఉపవాసం చేయించాడు. దేవునికి స్తోత్రం. ఈయనకి ఏం చేయించాడట? అయ్యో, రాజుగారి సాక్ష్యం లేదు. మీరు ఏం పుట్టినా అన్నాడు ఆయన. ఓ, మీరు వెళ్ళలేదు. అయితే వచ్చే నెలలో మరలా చెప్పించాడు. అమ్మా, పెదవుల్లో అది కాస్త ఏమైంది? అప్పటికి లొంగుబాటు వచ్చింది. పాస్టర్ గారు విలువేట్టు, దేవుని విలువేట్టు, నేనే రాజుని అనుకున్నాడు. పోలవరంలో ఉక్కంపేట జమీందారు అంటే, ఉక్కంపేట జమీందారు తెలుసా? ఓ, మీరు ఆ ఏరియా వాళ్ళే కదా, మీకు తెలియకపోవడం ఏంటి? ఉక్కంపేట జమీందారు అంటే అందరి పొలాలు సంపాదించి పెద్దోడిగానే ఉన్నాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా లొంగ తీయాలని ఈయన అనుకున్నాడు. కొంతకాలం దేవుడు చూశాడు, కాస్త ఏం చేశాడు? చూసారా? ఆ చిన్నది సరిపోయింది. గొలియాతుకి ఎంత సరిపోయింది? చిన్నది సరిపోయింది. దేవుడు తలుసుకుంటేనంట చిన్న కందిరీగ చాలు. ఏ రీగ? కందిరీగ చాలు. ఆయన ఎవరితో యుద్ధం చేస్తాడట? జోరీగలతో కూడా ఆయన యుద్ధం చేయించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. పౌలుకి 3 గంటల సమయంలో ఆ దెబ్బ కొట్టిన తర్వాత 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అననీయ ప్రవక్తను వెళ్ళి ప్రార్థన చేయి, తార్సు వాడైనటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే, అమ్మో ప్రభువా, ఎవరింటికి వెళ్ళమని కానీ వాడింటికి పోను, వాడు మామూలుడు కాదు, నీ బిడ్డలని పరిశుద్ధులైనటువంటి వాడి సారవించబెట్టిన వాడు. చాలు సరిపోయింది కదా, ఆయనతో మాట్లాడాను కానీ ఇల్లు అంటే అప్పటికి పలాను వీధి అన్న అడ్రస్ చెప్పేశాడు దేవుడు. పలాను స్తంభము, పలాను వీధి, అక్కడ వెళ్ళిన తర్వాత పలాను ఇల్లు అని బ్రహ్మ చెప్పేశాడు.